హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో 30th ఆగస్ట్ రోజున తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. Now coming to the first update, ముంబైలోని IRCTC వెస్ట్ జోన్ నుంచి వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 28 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 2 లోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత ఛత్తీస్గఢ్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ నుంచి ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 8 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 4 లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, ముంబై పోర్ట్ అథారిటీ నుంచి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 16 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫ్లైన్లో పంపించాల్సినటువంటి చివరి తేదీ వచ్చేసరికి 23 సెప్టెంబర్ లోపు ఈ అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, ఇవాళ అంటే ఆగస్ట్ 30 రోజు అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో 550 పోస్టులకు కానీ ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో అనేది నేను పోస్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ ఉద్యోగం ఇంకా ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళందరూ కూడా ఒకసారి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి. ఆ వీడియోలో నేను అన్ని డీటెయిల్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశాను. ఆ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ ఉద్యోగాలకి డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ ఉత్తితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నవాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 500 జర్నలిస్ట్ ఆఫీసర్ స్కేల్ 2 పోస్టులు అనమాట ఇవి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అర్హులు. దీని తర్వాత నేషనల్ సైన్స్ సెంటర్ ఢిల్లీ నుంచి 24 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి SSC, ITI డిగ్రీ అనేటువంటి వాళ్ళు కంప్లీట్ చేసిన వాళ్ళు అర్హులు అనమాట. సో ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. దీని తర్వాత బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా BECIL లిమిటెడ్ నుంచి మొత్తం 2 పోస్టులకు కానీ ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ పోస్టులు ఏంటంటే ఫుడ్ అనలిస్ట్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఎంపిక అనేది ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మిగతా వివరాలను తెలుసుకోవచ్చు. దరఖాస్తు అనేది ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 12 అనమాట. దీని తర్వాత ఆయిల్ ఇండియా లిమిటెడ్ నుంచి గ్రేడ్ A, గ్రేడ్ B, గ్రేడ్ C పోస్టులకు కాను ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. టోటల్గా 102 పోస్టులకు కానీ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ గురించినటువంటి కంప్లీట్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో అయితే ఎవరైతే చూడలేదో ఇంకా వాళ్ళందరి కోసం ఆ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఈ ఆయిల్ ఇండియా లిమిటెడ్లో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఆ వీడియోలు అనేవి మెన్షన్ చేయడం జరిగింది. కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్లో జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 248 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో పోస్టులు ఏంటంటే జూనియర్ ఇంజనీర్ సివిల్, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, జూనియర్ ఇంజనీర్ మెకానికల్, జూనియర్ ఇంజనీర్ ECE, సూపర్వైజర్ మొదలైనటువంటి పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి అర్హత ఏంటంటే ఇంటర్, CA, CMA ఆర్ డిప్లొమా, గ్రాడ్యుయేట్, మాస్టర్స్ డిగ్రీ అనేవి 60% ఉత్తీర్ణత అనేది కలిగి ఉండాలి. వీటిలో ఏ కోర్స్ చేసినా కానీ 60% అనేది మార్క్స్ అనేది రావాలన్నమాట. దరఖాస్తు అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 1 అనమాట. మిగతా వివరాలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాళ తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఈ అప్డేట్స్ అన్నీ కూడాను నేను మీకు ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.